నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సురేష్. సోలో రాజకీయాల్లో ఆయన లెజెండ్. సొంత ప్రభుత్వ నిర్ణయాలను డిక్టేట్ చేయడంలో ఆయన ఒక డిక్టేటర్. ఒకవైపు ఆయనే అధికార పక్షం, మరోవైపు ఆయనే ప్రతిపక్షం. ప్రశ్నలు ఆయనవే, సమాధానాలు ఆయనవే. అంతేకాదు, లోకల్ వార్తల నుంచి ఇంటర్నేషనల్ వార్తల వరకు ఏపీకి ముడిపెట్టి ఓ రేంజ్లో తెలుగు ప్రజలకు వీణులు విందు వడ్డిస్తున్నారు ఆయన. పేరుకు వైసీపీ ఎంపీ అని నేమ్ ప్లేట్లో పెట్టుకున్నప్పటికీ సొంత పార్టీని మాత్రం గబ్బు పట్టించే వ్యూహంలో పూర్తిగా ఒదిగిపోయారు. ఈ ఉపోద్ఘాతమంతా నా రూటే సెపరేట్ అన్న స్టైల్లో సాగిపోతున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గురించే. రాజకీయాలపై ఆసక్తి ఉన్న వాళ్ళకే కాదు, లేని వారికి కూడా ఇప్పుడు ఆయన స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్. ఫ్యాన్ గుర్తుపై గెలిచి ఆ పార్టీకే ఫ్యాన్ తిరగకుండా చేస్తున్నారు. అసలు ఎందుకు రఘురామకృష్ణరాజు సొంత పార్టీపైనే తిరుగుబాటు ప్రకటించారు? ఆయన వెనుకున్నది ఎవరు? వైసీపీని ఇంతలా డ్యామేజ్ చేస్తున్న అధినాయకత్వం ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవడం లేదు? ఏంట్రా గ్యాప్ తీసుకున్నావు? తీసుకోలేదు, వచ్చింది. అలవైకుంఠపురం మూవీలో వినిపించిన డైలాగ్ ఇది. సినీ ఇండస్ట్రీలో గ్యాప్, బ్రేక్ అనే మాటలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి, కానీ రాజకీయాల్లో మాత్రం అది కుదరదు. ఇక్కడ ఎంత యాక్టివ్గా ఉంటే అంత మైలేజ్. అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. ఆయన పేల్చే ఒక్కో బాంబ్ అధికార పక్షానికి ఓ మిస్సైల్లా, ప్రతిపక్షానికి పూలబంతిలా ఉంటుంది. వైసీపీలో ఆయన రూటే సెపరేటు. ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఆయనదంతా దూకుడే. ఏదైనా సినిమాకి కథే మూలం, కథే బలం, కథే అన్ని. స్టోరీ లేకపోతే సినిమానే ఉండదు. కథని నిర్లక్ష్యం చేస్తే అసలు సినిమానే రక్తి కట్టదు. ఈ మాటలు సినీ ఇండస్ట్రీలో తరచూ వింటూ ఉంటాం. బడా హీరోలు సైతం ప్రెస్ మీట్లలో చెప్పే మాటలు ఇవే. స్టార్డమ్ వల్ల సినిమాలు ఆడవని, క్రియేటివిటీ కలిగిన కథలుంటేనే నడుస్తాయని కుండబద్దలు కొట్టినట్టు చెప్తూ ఉంటారు. అలాగే రాజకీయాల్లోనూ అప్పుడప్పుడు కొన్ని సినిమాలొస్తూ ఉంటాయి. ఇదిగో ఇప్పుడొస్తున్న సినిమాకు ఈయనే హీరో. RRR, RRR అండి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ పేరుపైనే చర్చ జరుగుతోంది. అలా అని ఇదేదో డైరెక్టర్ రాజమౌళి కొత్త సినిమా టైటిల్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. కనుమూరు రఘురామకృష్ణంరాజు, షార్ట్కట్లో RRR ఎలియాస్ ఏకులా వచ్చి వైసీపీకి మేకై కూర్చున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. అసలు విషయానికొస్తే రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సహజం. ఆయా ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు చేయడం కూడా న్యాచురల్. కానీ ఓ నేత తాను గెలిచిన పార్టీ అధికారంలోకి వచ్చాక అదే పార్టీలో రెబల్గా మారడం చాలా రేర్గా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్గా సాగుతోంది. అది ఎంతలా అంటే ఏకంగా నాయకత్వాన్నే నోటికొచ్చినట్లు అనేంత. మీరే చూడండి.
చూశారుగా ఎంపీ రాజుగారి ప్రతాపం. అదేంటి, సొంత ప్రభుత్వాన్నే ఇలా నోటికొచ్చినట్టు తిట్టేస్తున్నారేంటి అనే డౌట్ మీకు ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది. మరి అదే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రెబెల్ స్టార్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేటెస్ట్ మూవీ హంగామా. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన RRR నిత్యం జగన్ ప్రభుత్వ విధానాలపై విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతూనే ఉన్నారు. పోనీ నచ్చని పార్టీలో ఎందుకుంటున్నావయ్యా, రాజీనామా చేసేయ్, దమ్ముంటే ఉప ఎన్నికలకురా అని ఎవరైనా అన్నారంటే, నేను జగన్ బొమ్మ పెట్టుకుని గెలవలేదు, నా బొమ్మతో నేనే గెలిచాను అంటారు. ఒకసారి ఎంపీ గారి రియాక్షన్ మీరే చూడండి. నాయన సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయి అన్న రీతిలో ఒక గుంపు ఒకేసారి వచ్చి అసెంబ్లీ లాబీలు బయట నా మీద పట్టడం జరిగింది. కొట్టు సత్యనారాయణ, అతను ఒక ఇసుక దొంగ. ఎంతమందిని నా కొంప చుట్టూ పంపేవరా సత్యనారాయణ? దేనికోసం పంపేవో నేను చెప్పక్కల్లా. నిన్నగాక మొన్నదాకా ఇంటికి వస్తే బ్రేక్ఫాస్ట్ పెట్టి రోడ్లో పెట్టి ఇన్ని చేసావు కదరా బాబు. ఇప్పుడు ఆడికి బ్యానర్ కట్టేవాడు లేడా? నీకు అలా కనపడుతున్నానా? ఓరి నాయనో, ఓరి దేవుడో, ఇదేంట్రా బాబు, ఏకంగా సీఎంకే సవాలా? అసలేంటి ఈయన ధైర్యం? పోనీ అనవసర విషయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారా అంటే అది కాదు. అన్నీ ప్రజా సమస్యలే, రోజూ మీడియాలో రాద్ధాంతం జరుగుతున్న అంశాలే. అయినా మీకు ఏమైనా ఉంటే 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి కానీ ఇలా మీడియా ముందుకొచ్చి నానయాగి చేస్తే మీ పార్టీని మీరే ప్రజల్లో నిలబెట్టడమే కదా. ఇలా అని ఎవరైనా అన్నారా? ఇక అంతే. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టు ప్రజల కోసమే ఇదంతా అన్నట్టు లెక్చర్లు ఇస్తూ ఉంటారు ఎంపీ. అయ్యా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని నేను అడుగుతున్నా, పార్టీకి ప్రభుత్వానికి తేడా లేదా? చెప్పండి ప్రజలకి. ఈరోజు నేను అడుగుతున్నా, రేపు ప్రజలు అడుగుతారు. మీకు పార్టీకి ప్రభుత్వానికి తేడా లేదా సార్? తెలుసుకోండి. ప్రభుత్వం డబ్బులు ఇచ్చి పార్టీ పని చేయించుకుంటారా? ఇలా ఎంతమందితో పని చేయించుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? ఈరోజు నేను కడుపు మండి అడుగుతున్నా, మీరు అధికారం మీద చర్య తీసుకోకపోతే ఇలాగే రెడ్లందరినీ మీరు నియమించుకుని పార్టీ పనులు చేయించుకుంటూ ఎక్కడో ఉద్యోగంలో ఉన్న వాళ్ళని కూడా, పేపర్లో పనిచేసే వాళ్ళని కూడా ప్రభుత్వంలో పెట్టి అదే పేపర్ పని చేయించుకుంటే ప్రశ్నించకుండా ప్రజలు ఊరుకోరు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ప్రశ్నిస్తే జైల్లో పెడతారా? అరే, ఇది మరీ బావుంది. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేనంత మాత్రాన ఇలా విమర్శించేస్తారా? పైగా మీరు చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వట్లేదు కానీ పార్టీ లైన్ దాటుతున్నారు, ఆయన వెనక ఎవరో ఉన్నారు అని మాత్రమే అంటోంది. ఇదంతా పక్కన పెడితే ఏదేమైనా రాజకీయాల్లో కొంచెం ఓపిక ఉండాలి. నిజంగా మీకు సమస్యలుంటే వాటిని పార్టీ దృష్టికి తీసుకెళ్లే మార్గాలు చూడాలి కానీ ఇలా కరెక్ట్ కాదు అనేది మీ సొంత పార్టీ నేతల అభిప్రాయం. నాకే కాదు, ఇప్పటి వరకు 100 మంది ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ దొరకలేదని మీరే కదా అన్నారు. వాళ్లలో ఒక్కరైనా మీలా రాద్ధాంతం చేస్తున్నారా చెప్పండి? మనం బరంపురం అన్నట్టు మీరంతా ఒక్కటే పార్టీ, కలిసుంటే కలదు సుఖం కదా రఘురామ. సీఎం జగన్ మాట తప్ప మరెవ్వరి మాట విననని తెగేసి చెప్పేశారు. తనకు బాస్ జగనేనని, మిగతా ఎవరేం చెప్పినా చెవికెక్కించుకోనని అనేశారు. తనకెవ్వరూ నీతులు చెప్పాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. కలవద్దన్న వారిని కలుస్తూ, మాట్లాడొద్దన్న విషయాలు మాట్లాడుతూ పార్టీకే కొరకరాని కొయ్యలా మారిపోయారు. ఇది వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రస్తుత ట్రాక్ రికార్డ్. ఇప్పుడు ఏకంగా జగన్కే సవాల్ విసిరేశారు. అసలు కృష్ణరాజు ధైర్యం ఏంటి? వైఎస్ఆర్ ఆత్మ తనకు అండగా ఉందన్న తెగింప, లేక తన పరపతితో ఎదురే లేదని భావిస్తున్నారా? అటు జగనే ఆయనకు బాస్, ఇటు ఆయనకు ఆయనే బాస్.
చెప్పేది వినరు, చెప్పాల్సింది చెప్పకుండా ఉండరు. ఎన్నికల్లో భారీ విజయం, చేతిలో తిరుగులేని అధికారం, ఎస్ బాస్ అనడం తప్ప చేయగలిగింది ఏదీ లేదు. కానీ రాజకీయ నేతలందరూ ఒకే రకంగా ఉండరు. కొంతమంది స్వతంత్ర భావాలతో వ్యవహరిస్తూ ఉంటారు. నిర్మోహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. పార్టీ లైన్ ఎలా ఉంది అన్నది వాళ్ళకనవసరం. తమ వ్యక్తిగత భావాలు, మనోగతాలు, రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారిని గతంలో చాలా మందిని చూసే ఉంటారు. ప్రెజెంట్ మాత్రం ఈ ఉపోద్ఘాతమంతా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించి. మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాల హామీల అమలుతో వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఆర్థిక లోటు, కరోనా సంక్షోభం వంటి వాటితో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు సీఎం జగన్. వైసీపీలో అందరూ ఈ విషయంలో హ్యాపీగా ఉన్నా ఒక్కరు మాత్రం అన్హ్యాపీ. ఎందుకంటే సొంత పార్టీలోనే ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం కలకలం రేపుతోంది కాబట్టి. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాల్లో తప్పులుంటే ప్రశ్నించేందుకు ప్రతిపక్ష టీడీపీ ఉండకనే ఉంది. కానీ ఎంపీ రఘురామకృష్ణంరాజే అపోజిషన్ పాత్ర పోషించేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలే ఆలోచనలో పడేలా తన పాత్రను ఇంకెవ్వరూ పోషించకూడదు అన్న స్థాయిలో ఈరగదీసేస్తున్నారు. ప్రభుత్వంలో ప్రజల మంచి కోసం చేపట్టిన కొన్ని అద్భుతమైన పథకాల్లో అనుకున్నట్టుగా సజావుగా కొన్ని చోట్ల జరగటం లేదు అన్న దాని మీద కొన్ని సూచనలు మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ సకాలంలో దొరకనందువల్ల ఆ కాల పరిమితి దాటిపోకుండా తిరుపతి దేవస్థానం భూముల విషయం కానీ ఇంకా కొన్ని విషయాల్లో నేను మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అది ప్రభుత్వానికి సూచన తప్ప పార్టీకి ఎటువంటి సూచన కాదు. విన్నారుగా, అధికార ప్రతిపక్ష నేతగా ఎంత చక్కగా చంకలో బల్లెంలా ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తున్నారో. అసలు ఏం జరిగింది? ఈయనకు, పార్టీ అధినాయకత్వానికి ఎక్కడ చెడిందో తెలుసుకోవాలంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే. నోటితో నవ్వుతూ, నొసటితో వెక్కిరిస్తూ అధికార వైసీపీ నేతలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న రఘురామకృష్ణంరాజు ట్రాక్ రికార్డ్ చూస్తే మామూలు సంచలనం కాదండోయ్. సంపాదనలో ఆంధ్ర అంబానీ, రాజకీయాల్లో జంప్ జిలానీకా కింగ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎంపీ క్లోజ్ ఫ్రెండ్. సల్మాన్ ఖాన్తో సహా టాలీవుడ్లోని మెగాస్టార్ వరకు ఈయనకు సుపరిచితులే. ఇదంతా పక్కన పెడితే రఘురామకృష్ణంరాజు ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇండ్ భారత్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్. ఈయనకు దేశంలోని పలు రాష్ట్రాల్లో పవర్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు, రఘురామకృష్ణంరాజు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, కేవీపీకి స్వయాన వియ్యంకుడు. రఘురామకృష్ణంరాజు కుమార్తెను కేవీపీ కుమారుడికిచ్చి వివాహం చేయడంతో బంధుత్వం కలిసింది. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈయనకు దూరపు చుట్టరికం. ఇక ఇండ్ భారత్ సంస్థలన్నింటికీ మాతృ సంస్థ ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. మొదట దీన్ని కనుమూరు హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 1995లో ప్రారంభించారు. విద్యుత్ ప్రాజెక్టులే లక్ష్యంగా స్థాపించిన ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీకి 2006 వరకు చెప్పుకోదగ్గ భారీ ప్రాజెక్టులు ఏవీ లేవు. కంపెనీ మూలధన పెట్టుబడి కూడా 2005లో 2 లక్షల రూపాయలు మాత్రమే. కానీ 2006లో రఘురామకృష్ణంరాజు దశ తిరిగింది. ఒక్క ఏడాదిలోనే కంపెనీ మూలధన పెట్టుబడి 20 కోట్ల రూపాయలకు చేరిపోయింది. ఆ తర్వాత ఈ కంపెనీలోకి పెట్టుబడుల వరద మొదలైంది.
2010లో ఏర్పాటైన ఇండ్ భారత్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మిల్ స్మార్ట్ గ్రిడ్ లిమిటెడ్ సంస్థల్లోకి 2011లో మారిషస్కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ నుంచి 201 కోట్ల రూపాయలొచ్చాయి. అనంతరం ఇదే కంపెనీలోకి 2007 నుంచి 2009 వరకు 877 కోట్ల పైగా మారిషస్ నిధులు వచ్చి చేరాయి. ఇక మనోడి కంపెనీలోకి మారిషస్ నిధులు వచ్చాయన్న ఫిర్యాదులతో ఈడీ ముందు కూడా హాజరయ్యారు రఘురామకృష్ణంరాజు. అలాగే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించడంలో ఈయన కంపెనీలు విఫలమయ్యాయని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. దీంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామకృష్ణంరాజు నివాసంలో సిబిఐ సోదాలు చేసింది. ఎవరైనా మీడియా వస్తే ఆ టైంలో ముఖాలు దాచుకుంటారు. సార్ ప్లీజ్ షూట్ చేయకండి అంటారు. కానీ రఘురామకృష్ణంరాజు చూడండి మీడియా ముందుకొచ్చి ఏం మాట్లాడారో. ఇష్యూ ఏమీ లేదు, బ్యాంకుకి పే చేయాలి, బ్యాంకుకి పే చేస్తాం. ఆ కంపెనీ లిక్విడేషన్ అయినా బ్యాంకుకి మేము పే చేయవలసింది పే చేస్తాం. నా రిసీవబుల్ మీద ఫోకస్ చేస్తాం, వచ్చిన తర్వాత పే చేస్తాం. సో ఇందులో ఆందోళన పడవలసింది ఏమీ లేదు. నన్ను చూస్తున్నారు కదా, రిలాక్స్డ్గా ఉన్నాను, ఏముంది ఇందులో. యాక్చువల్గా మార్నింగ్ నేను వేరే పని మీద ఢిల్లీ వెళ్ళాలి, నాకు వేరే మీటింగ్ ఉంది. ఇప్పుడు నేను ఆ 3:30 ఫ్లైట్కి ఇప్పుడు వెళ్తున్నా. సో ఎవ్రీథింగ్ అంతా రొటీనే. అంటే అక్కడ నా స్టేట్మెంట్ తీసుకుంటానికి వచ్చారు. సోదాలు ఏదాలు రేట్లు ఏమీ లేవు ఇక్కడ. వాంటెడ్ మై స్టేట్మెంట్, జరిగింది ఏంటి, అలాగే ఒక కంప్లైంట్ వచ్చింది, జరిగింది ఏంటి అనేది స్టేట్మెంట్ తీసుకున్నారు. సో వీ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ దెమ్. మారిషస్ నిధులు వచ్చిన తర్వాత రఘురామకృష్ణంరాజు వ్యాపార సామ్రాజ్యం విదేశాలకు విస్తరించింది. పీటీ అండ్ భారత్ ఎనర్జీ పేరిట 2007లో ఇండోనేషియాలో దక్షిణ కాలిమంతన్ ప్రాంతంలో భారీ స్థాయిలో బొగ్గు గన్లు దక్కించుకున్నారు. అదే సమయంలో 7,800 కోట్ల రూపాయలతో 1,700 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు రంగం సిద్ధం చేశారు. కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 1,365 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టి 3 ఏళ్లలోనే కార్యకలాపాలు ప్రారంభించారు. ఇందుకు అవసరమైన 1,140 కోట్ల నిధుల్ని బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సేకరించారు రఘురామకృష్ణంరాజు. అంతేకాదు ఈయనకు చార్టెడ్ ఫ్లైట్స్ అద్దెకిచ్చే సంస్థ కూడా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్. వైసీపీ గుర్తుపై గెలిచి ఆ పార్టీ మీదే కత్తులు దూస్తున్నారు రఘురామకృష్ణంరాజు. ప్రభుత్వ నిర్ణయాలంటే చాలు ఒంటి కాలుపై లేస్తున్న ఆయన సీఎం జగన్ను మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. దీన్ని బట్టి భవిష్యత్ పరిణామాలకు సిద్ధమైపోయాకే రఘురామకృష్ణంరాజు సొంత పార్టీపై పోరు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వైసీపీ తనను సస్పెండ్ చేసినా లేక అనర్హుణ్ణి చేసినా దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే దిశగానే ఆయన వ్యూహాలు ఉన్నట్లు అర్థమవుతోంది. పోటీ చేసి గెలిచిన పార్టీ మీదే కత్తులు. సస్పెండ్ చేసినా ఐ డోంట్ కేర్ అన్నట్లు సవాళ్లు. రెబెల్ స్టార్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాపార సామ్రాజ్యం అలా ఉంటే ఇక రాజకీయ జీవితం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఆయన రాజకీయ ప్రయాణం ఎప్పుడూ సాఫీగా సాగిన చరిత్ర లేదు. ఈ 6 ఏళ్ల కాలంలో కమ్యూనిస్టు పార్టీసు, జనసేన తప్ప అన్ని ప్రధాన పార్టీలను రఘురామకృష్ణంరాజు కవర్ చేసేశారు. జగన్ వైఖరితో వైసీపీ నుంచి బయటకొచ్చిన ఆయన తర్వాత బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేపీలో పొసగక సైకిల్ ఎక్కారు. అక్కడ సంవత్సరం కూడా ఉండలేక తిరిగి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు RRR. గతంలో వైసీపీని వీడిన సమయంలోనే జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు రఘురామకృష్ణంరాజు. అయితే రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న నానుడిని నిజం చేస్తూ జగన్ చెంతకే చేరిపోయారు. అయితే ఇక్కడితో సినిమాకి ఇంటర్వెల్ ప్రకటించినట్లుగా కొంతకాలం బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తూనే జగన్ ప్రభుత్వంపై విరుచుకుపట్టం స్టార్ట్ చేశారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. పార్లమెంటరీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ హోదాలో ఎంపీ కేవీపీ నివాసంలో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులకు డిన్నర్ ఇచ్చారు RRR. ప్రధాని మోదీ, అమిత్ షాను కూడా దీనికి ఇన్వైట్ చేశారు.
అయితే జగన్ను ఇబ్బంది పెట్టేందుకే కేవీపీ ఆ సరికొత్త రాజకీయానికి తెరతీశారా అనే చర్చ అప్పట్లో సాగింది. ఇక అక్కడి నుంచి జగన్ ప్రభుత్వానికి సినిమా చూపిస్తున్న రఘురామకృష్ణంరాజు మెల్లమెల్లగా పలు సందర్భాల్లో ముసుగు తీయడం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే విషయంలో అధికార పార్టీపై ఎదురుదాడి ప్రారంభించారు. అప్పటికే ప్రతిపక్ష టీడీపీ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతోంది. ఇందులో భాగంగా లోక్సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని తెలుగు మాధ్యమానికి అనుకూలంగా ప్రశ్న వేయగా ఎంపీ రఘురామకృష్ణంరాజు దానికి అనుబంధ ప్రశ్న వేసి తెలుగు భాష తప్పనిసరిగా ఉండాలని చెప్పుకొచ్చారు. అప్పుడే వైసీపీకి చిర్రెత్తడం, దీనిపై సీఎం జగన్ స్వయంగా ఎంపీని పిలిచి క్లారిటీ తీసుకోవడం జరిగింది. ఆయన సరైన ఆయన అయితే ఏదో ఒక పార్టీలో స్థిరంగా ఉండేవాడు. ఎక్కడ స్థిరత్వం లేని వ్యక్తి కాబట్టి 3 పార్టీలు దూక్కుంటూ వచ్చారు. పోనీ ఇప్పుడన్నా మారాడేమో అనుకొని చెప్పి మేము అవకాశం కల్పిస్తే ఆయన మారే బుద్ధి ఎక్కడా కనిపించడం, ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తించడం, గలిబిలిగా మాట్లాడేయడం, నోటికి ఏదొస్తుంది మాట్లాడేయడం, పార్టీ కట్టుబాట్లు లేకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరించడం, తనేదో డాన్ అయినట్టుగా, తను సొంత టాలెంట్ ఏదో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనోడు మాత్రం పార్టీ లైన్ ఏమాత్రం పట్టించుకునేవారు కాదు. పాత బీజేపీ స్నేహాల నేపథ్యంలో పార్లమెంటు కౌన్సిల్ హాల్లో రఘురామకృష్ణంరాజు యాక్టివ్గా ఉండేవారు. ప్రధాని మోదీ అయితే హాయ్ రాజుగారు బావున్నారా అని కూడా పలకరించేవారు. దీంతో రఘురామకృష్ణంరాజు తరచూ పార్టీ అనుమతి లేకుండానే కేంద్ర మంత్రులను కలిసేవారు. అయితే దీనిపై వైసీపీ రూల్ పాస్ చేసింది. ఎంపీలందరూ విజయసాయిరెడ్డి సూచనలు సలహాలు పాటించాల్సిందేనని చెప్పింది. కానీ పార్లమెంటరీ లెజిస్లేచర్ కమిటీ చైర్మన్ హోదాలో కలిస్తే తప్పేంటని ప్రశ్నించడంతో వైసీపీకి RRRకు గ్యాప్ ప్రారంభమైంది. చివరకు ఆయన పెట్టుకునే విగ్గుపైన ఒకానొక టైంలో పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఇదే సమయంలో ఏకంగా ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో ప్రశ్నించడం స్టార్ట్ చేశారు రఘురామకృష్ణంరాజు. ఎంపీ విధులను మర్చిపోయి సర్కార్ను ఇరుకున పెట్టే ప్రయత్నాలే చేశారు. ఇసుక కొరత దగ్గర నుంచి టీటీడీ భూముల అమ్మకం, ఆవభూములు, ఇళ్ల పట్టాల్లో అవినీతి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు, మద్యం ధరలు, బ్రాండ్లు ఒక్కటేమిటి, ఇలా అన్ని అంశాలపైన ఎదురుదాడే. దీంతో కొంతమంది వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంపీ గారి దిష్టి బొమ్మలు తగలబెట్టారు. అయితే సర్కారు కంగు తినేలా నాకు ప్రాణహానుంది, రక్షణ కావాలి అని కేంద్రాన్ని కోరడంతో వై కేటగిరీ భద్రతను కల్పించింది. కానీ ఈ రెబెల్ స్టార్ ఎంపీ మాత్రం ఢిల్లీని వదిలి ఇప్పటి వరకు తన నియోజకవర్గాన్ని చూసింది లేదు. ఇక ఎంపీ గారి టార్చర్ భరించలేక సీరియస్ అయిన వైసీపీ అధిష్టానం చివరకు వేటు వేయాలనే నిర్ణయానికి వచ్చింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఆయన వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. అంతకుముందు పార్టీ పంపిన షోకాజ్ నోటీసులకు సైతం రఘురామకృష్ణంరాజు ఆర్జీవీ స్టైల్లో పార్టీకే ఎదురు నోటీసు పంపారు. ఏకంగా పార్టీలో నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డినే టార్గెట్ చేశారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేశానని, కానీ నోటీస్ ఇచ్చిన లెటర్ హెడ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉందని, లెటర్ హెడ్ కు బీఫామ్ కు కూడా తేడా ఉందని చెప్పారు. ఇలా టెక్నికల్ పాయింట్లను లేవనెత్తడంతో వైసీపీ అసంతృప్తి పీక్స్ కు చేరింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్సభ స్పీకర్కు అనర్హత పిటిషను ఇచ్చింది. ఉరిమురిమి మంగళం మీద పడిందని ఓ సామెత. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంగతి అలాగే ఉంటుంది. పార్టీలో తిరుగుబాటు చేసేది ఆయనే. దీంతో మీడియా బాధ్యత కాబట్టి ఆయన వ్యవహారాన్నంతా మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ కృష్ణరాజు మాత్రం మా సంసారంలో మీడియా నిప్పులు పోయాలని చూస్తోందంటూ ఫైర్ అవుతారు. తానెప్పుడూ పార్టీని విమర్శించలేదని, మీడియానే అంతా చేస్తోందని అప్పుడప్పుడు చెప్పే ప్రయత్నం చేశారు రఘురామ. స్వపక్షము ఆయనే, విపక్షము ఆయనే. సంసారంలో నిప్పులు పోస్తున్నారంటూ మీడియాపై చిందులు. బాహుబలిలో ప్రభాస్ని కట్టప్ప ఎందుకు చంపాడో అందరికీ తెలుసు. బల్లాల దేవుడి మాటలు విని శివగామే చంపేయాలని ఆదేశిస్తుంది. ఇది బాహుబలి 2లో చూపించారు సినీ డైరెక్టర్ రాజమౌళి. కానీ వైసీపీ రెబెల్ స్టార్ ఎంపీ తీస్తున్న సినిమా ఎవరికోసమో అన్నది మాత్రం అర్థమే కావడం లేదు.
నేను రాజీనామా చేస్తే అమరావతి గురించే చేస్తాను. నేను రాజీనామా చేసి నెగ్గితే అమరావతే రాజధానిగా ఉంటుంది అని మీరు స్టాంప్ పేపర్ మీద రాసి ప్రమాణం చేస్తే గనక మీరు మీ పక్కనున్న ఈ కుహనా మంత్రులు కాదు, గడికి మాటలు మార్చే మంత్రులు కాదు. ఒక్కవేళ మీరు ఎస్ వీ విల్ టేక్ ఇట్ యాజ్ ద మ్యాండేట్ ఆఫ్ ద పీపుల్, నువ్వు అమరావతి గురించి మాట్లాడుతున్నావు, నువ్వు రాజీనామా చేసి నరసాపురం నుంచి మళ్ళీ తిరిగి ఎంపీగా ఎన్నికైతే అప్పటి వరకు ఇది పెండింగ్ పెడతాను, పెట్టి ఆ తర్వాత నువ్వు నెగ్గితే కనుక అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పి మీరు రాసిస్తానంటే చెప్పండి. అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఇంతకుముందు మాట్లాడిన ఇంకో రాజు గారు, ఇంకెవరో అందరికీ కూడా చెప్తున్నాను, అక్కడ అవంతి గారు అందరికీ చెప్తున్నా, మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, ఆయన్ని ఒప్పించండి. ఇది మ్యాండేట్. నరసాపురంలో నేను తిరిగి ఎన్నికైతే అమరావతి గురించి నేను రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాను. అమరావతి రాజధానిగా ఆయన ఒకే ఒక్క రాజధానిగా మీరు నాకు ప్రజల మధ్యన మాటిచ్చి ఒక పేపర్ మీద మీరు రాసిస్తే నేను సిద్ధంగా ఉన్నాను. వైసీపీ పాలనలో రెడ్ టెపిజం లేదు కానీ రెడ్డిజం ఉందని విమర్శించారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. షోకాజ్ నోటీసులు ఇచ్చిన విజయసాయిరెడ్డిపైనే ఎదురుదాడి చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు మీకిష్టం లేకపోతే పార్టీలో ఉండడం ఎందుకు అన్న రాజకీయ ప్రత్యర్థుల ప్రశ్నలకు అదే రేంజ్లో కౌంటర్లు ఇస్తున్నారు ఎంపీ రఘురామ. ప్రజల తరపున నిలబడ్డం నా బాధ్యత అంటారు. రిజైన్ చేస్తారా అంటే అది చెయ్యరు. పోనీ వైసీపీ అయినా ఆయన్ను సస్పెండ్ చేస్తుందా అంటే అది లేదు. షోకాజ్ నోటీసులు ఇచ్చినందుకు గాను ఇప్పుడు పార్టీ పేరు ఉనికినే కోర్టు దాకా తీసుకెళ్లారు ఎంపీ రెబల్ స్టార్. ప్రస్తుతం ఆ ఇష్యూ కోర్టులో నడుస్తోంది. ఒక అసంబద్ధంగా పార్టీ అధ్యక్షుడిని పల్లెత్తు మాట అననప్పటికీ వారికి కావలసిన సోషల్ మీడియాల్లో వారి సామాజిక వర్గానికి చెందిన గ్రూపుల్లో లేనిపోని అపోహలు కల్పించి వార్తలు వాళ్ళే రాయించి చూసారా ఇలా వార్తలు వచ్చినాయి అని చెప్పి నాకు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎక్కడో సంబంధం లేని కేసుకి లింక్ చేసి నన్ను పార్లమెంటు సభ్యత్వం నుంచి వాలంటరీగా వెళ్ళిపోయినట్టు చిత్రీకరించాలని చెప్పి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. కానీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం చంద్రబాబు మేధావి కానీ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు అంటారు. మోదీ నాయకత్వం సూపర్ అని పొగుడుతారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అయితే 5 ఏళ్లలో రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయని అంటారు. కానీ సొంత సీఎం జగన్ ని మాత్రం పొగడరు, అలా అని విమర్శించరు. కానీ సూలాల్లాంటి ఆరోపణలు, చిరెత్తించే విమర్శలతో అధికార పార్టీనే గిల్లుతూనే ఉంటున్నారు. అసలు రఘురామకృష్ణంరాజు ఎందుకిలా సొంత పార్టీనే విమర్శిస్తున్నారు? ఆయన వెనుక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా? లేక వేరే పార్టీతో కలిసి నడవడానికి ఆయన ఈ దారి ఎంచుకున్నారా? లేదా నిజంగానే ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారా? ఇలా కొన్ని వందల ప్రశ్నలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికిప్పుడు పార్టీకి లేదా పదవికి రఘురామకృష్ణంరాజు రాజీనామా చేయలేరు. ఏ రాజకీయ నాయకుడికైనా పదవి ఉంటేనే మనుగడ ఉంటుంది. అందుకే తనకు తానుగా పార్టీ నుంచి పదవి నుంచి గానీ వెళ్లకుండా పార్టీ అధినేత ద్వారానే సస్పెండ్ చేయించుకుంటే తనకు కలిసొస్తుందనేది రఘురామకృష్ణంరాజు ఆలోచనగా తెలుస్తోంది. ఏదేమైనా కర్ర విరక్కూడదు, పాము చావకూడదు అన్నట్టుగా ఉంది ఎంపీ వ్యవహారం చూస్తోంటే. పార్టీ ఇచ్చిన నోటీస్, లోక్సభ చైర్మన్ కు ఫిర్యాదు ఇవన్నీ భేరీజు వేసుకుంటే కోర్టులో వ్యవహారం తేలే వరకు రఘురామకృష్ణంరాజుపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో ఢిల్లీ హైకోర్టులో విషయం తేలడం, ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లడం, సుప్రీం తీర్పు వచ్చేంత వరకు రఘురామకృష్ణంరాజు పదవి సేఫ్ అనే చెబుతున్నారు. సో ప్రస్తుతానికి రఘురామకృష్ణంరాజు టైం నడుస్తోంది. మరి జగన్ టైం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.